మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఇంకా రావలికి అయితే ఈరోజు పెళ్ళండి. పెళ్లి కూతురుని అయితే తయారు చేసి కళ్యాణ మండపానికి తీసుకొని వెళ్తున్నారనమాట. ఈరోజు వ్లాగ్లో నేను పెళ్ళికొడుక్కి పానకం ఇచ్చి కళ్యాణ మండపానికి తెచ్చి వరకు అయితే పెడుతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ మాత్రం ఇవ్వండి. రేపు పొద్దున మీ పిల్లలు వెళ్ళినాడు కూడా శుక్రవారం లక్ష్మీవారం అయితే ఇలా చెంగులో బియ్యం వేసి బంగారం పెట్టి బొమ్మ దాటాను సార్. అవును. ఇంకెప్పటి వరకు చూపించిన వీడియోస్ అన్నీ ఉంటాయండి. లాస్ట్కి పెళ్ళికొడుకుని అయితే ఎలాగైనా సరే దుర్గాలమ్మ గుడి దగ్గర అయితే కిందకైతే దించారండి. మండపానికి వెళ్ళక ముందే కిందకి దించిన తర్వాత అక్కడ డ్యాన్స్ అయితే వేయించారనమాట. నేను ఇంకా కారులోంచి పెళ్ళికొడుకుని కిందకి దించే వరకు అయితే వీడియో తీశాను. ఇంక ఇక్కడికే వీడియో లెంత్ అయితే ఎక్కువైపోయింది కదండి. ఇంక అందుకని చెప్పి ఈ రోజుతో ఇంక వీడియో ఎక్కడితో అయితే నేను ఎండ్ చేస్తున్నానండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మధ్యలోని పెళ్లి కూతుర్ని గడప దాటించేటప్పుడు గడప మీద ఏం పెట్టాలి, ఎలా దాటించాలి, ఏటి పెద్దవాళ్ళు అయితే చెప్తారు కదా. ఇంకా అవన్నీ ఇందులో యాడ్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఒకవేళ nచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు గుమ్మం దాటినప్పుడా మరి ఈవేరే కదరా అమ్మవారికి చీరలు కూడా ఇప్పుడు పెట్టి. ఓకే ఓకే. మరి వీడియోలో చెప్పాలి కదా. చెప్పాలి. ఇదిగో పంచదార నీళ్ళు కలిపి ఉంచారు రెడీగా పెళ్లి కూతురికి. ఇగో పెద్దమ్మ చెప్తుంది పంచదార నీళ్ళు ఎందుకు కలిపారో చెప్పు. వీడియోలో చెప్పు. వీడియోలో చెప్పాలా? ఇవాళ శుక్రవారంతో పిల్లల్ని గుమ్మం దాటిస్తాను అని తీపి చేయలేదు. అది అందుకని పంచదార నీళ్ళు కలిపారు. దాటాక బియ్యం తరణాలి ఇంట్లోకి. రేపు పొద్దున మీ పిల్లలు వెళ్ళినాడు కూడా శుక్రవారం లక్ష్మీవారం అయితే ఇలా చెంగులో బియ్యం వేసి బంగారం పెట్టి గుమ్మం దాటాను సార్. అవును. ఇవి అక్కడ మండపాన్ని తీసుకెళ్ళడానికి. మరి మీ పద్ధతి మరి మాకు తెలియదు. అంటే అమ్మాయి పద్ధతులు వేరే ఉంటాయి కదా. అవును. మీరు వచ్చాను ఇటువైపు వచ్చాను ఇటువైపు. ఏ బాబు మా బాబు
అలాగా ఒకసారి అలా నిల్చోరా ఇంకా పెళ్లి కూతురు గడప దాటేటప్పుడు శుక్రవారం లక్షవారం అయితే కనుక రాగి చెంబులోని కానీ ఇత్తడి చెంబులో కానీ బియ్యం వేసి అందులో బంగారం పెట్టి దాని మీద నుంచి పెళ్లి కూతురుని అయితే దాటించి అలాగే దాన్ని అయితే ఇంట్లోకి కాలుతోనైతే తన్నమని ఇప్పుడు గడప దాటిన తర్వాత పెళ్లి కూతురికి అయితే పంచదార నీళ్ళు కలిపి ఉంచారు కదండి, దాంతోనైతే నోరు తీపి చేసి అలాగే కొబ్బరికాయ కొట్టి ఇక్కడ నుంచి అయితే మండపానికి అయితే బయలుదేరారండి. ఇంకా పెళ్లి కూతుర్ని అయితే కళ్యాణ మండపానికి ఒక పల్లకీలోనైతే తీసుకొని వెళ్ళారండి. ఇంకా అక్కడికి వెళ్ళే వారికి అయితే కొన్ని డ్యాన్స్లు అయితే వేశారనమాట. మండపానికి తేడానికి ముందైతే దుర్గాలమ్మ గుడికి వెళ్ళి పసుపు కుంకాలు అలాగే చీర అన్నీ పెట్టిన తర్వాత కళ్యాణ మండపానికి అయితే వచ్చామండి. ఇంకా ముందైతే టిఫిన్స్ చేసిన తర్వాత ఇంకా పెళ్ళికొడుకు అయితే హోటల్ రూమ్స్ అయితే బుక్ చేశారండి. పెళ్ళికొడుకుని తేడానికి అయితే పానకం అది కలుపుతున్నారనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి పెళ్ళికొడుకుని అయితే తీసుకొని రావాలి, అందుకని చెప్పి ముందైతే టిఫిన్లు అయితే తినేస్తున్నాము
పానకంలో ఏటని కలిపావా? ఏటి కలిపావు పానకంలోని? మిరియాలు. మనకు పెద్దలు ఎప్పుడు ఇయ్యే చెప్పారు, ఇయ్య చేస్తాం. ఇంకా నేను మార్నింగ్ అయితే 8:30కే వచ్చానండి. పెళ్లి కూతుర్ని అయితే ఇంకా మండపానికి తేవాలి, అలాగే గుడ్లకి వాటన్నిటికి తీసుకెళ్ళాలని చెప్పి ఇప్పుడు మా ఆయన గారు పిల్లలు ఇప్పుడు వచ్చారనమాట. పిల్లలైతే టిఫిన్స్ వేసుకొని లోపలైతే ఆ రూమ్లోకి అయితే వెళ్ళిపోయారండి, బయట ఎండ ఎక్కువ ఉందని. ఇంకా మా ఆయన గారు బయట అయితే టిఫిన్ చేస్తున్నారు. ఇంకా మా ఆయన గారు వాళ్ళు వచ్చి టిఫిన్ తినేటప్పటికైతే ఒక 10:30, 11 అయిపోయిందండి. ఇంకా మా చిన్న పాపని మా పెద్ద తోటికోళ్ళు మ్యాచింగ్ వేసుకున్నారు, గెంతున్నారండి. ఇంకా మొత్తం అందరూ రెడీ అయ్యారనమాట పెళ్ళికొడుకు దగ్గరికి వెళ్ళడానికి. ఇదిగోండి వెళ్తున్నాము పానకం పట్టుకొని. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే పెళ్లి కొడుక్కి పానకోవడానికి చవట్లు ఎక్కిపోయి వెళ్తున్నాము. చూడండి డాన్స్లే ఇంకా. ఇంకా పెళ్ళికొడుకు దగ్గరికి అయితే హోటల్ రూమ్కి మేము మామూలుగా కారులోనైతే వచ్చామండి, ఎందుకంటే లేట్ అయిపోయింది అనమాట. ఇంకా వెళ్ళిన తర్వాత కాల్గోలు సంబరం అవన్నీ చేయాలి కదా, లేట్ అయిపోద్ది. ఇటు నుంచి డ్యాన్స్లు వేసుకొని వెళ్ళి మళ్ళీ రిటర్న్ కూడా డ్యాన్స్లు వేసుకొని వస్తే ఇంక టైం సాలదని
అందరినీ కార్లు అయితే ఎక్కించి పెళ్ళికొడుకున్న విడిది రూమ్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చారండి. ఇంకా అక్కడి నుంచి అయితే ఓన్లీ పెళ్ళికొడుకు వాళ్ళని అయితే కారు ఎక్కించారు. ఇంకా మేము వచ్చిన వాళ్ళందరూ అయితే డ్యాన్సులు వేసుకొని అయితే తీసుకొని వెళ్ళారనమాట. ఇంకా ఇక్కడ నుంచి అయితే డ్యాన్సులు ఉంటాయి చూడండి. ఇంకా ఫైనల్గా కళ్యాణ మండపానికి అయితే పెళ్ళికొడుకుని తీసుకొని వచ్చిన తర్వాత ఎలాగైనా సరే కారులోంచి అయితే దిగమని అయితే పట్టుపట్టారండి. దిగి డ్యాన్స్ వేయవలసిందే అనేసి అనమాట. మొత్తం అందరూ వెళ్ళి పెళ్ళికొడుకుని అయితే కారులోండి అయితే దించారు. దించి ఇంకా పెళ్ళికూతురుని కూడా రమ్మని ఇద్దరితోని డ్యాన్స్ అయితే వేయించారండి. ఇంకా దీనికి నెక్స్ట్ కంటిన్యూషన్ బ్లాగ్ అయితే రేపు నేను పోస్ట్ చేస్తాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ రేపటి వీడియోతో తప్పకుండా కలుస్తాను. అప్పటి వరకు బాయ్.